హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విప్రో నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. ఈ నోటిఫికేషన్స్ వచ్చేసరికి మనకు రిమోట్ అనమాట, అంటే చక్కగా ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు. లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అప్ టు 32K శాలరీ, అంటే బీపీఓ ఇంగ్లీష్ రిక్వెస్టెడ్ నుంచి అయితే మనకు మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అంటే కస్టమర్కు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసే జాబ్ నోటిఫికేషన్ అనమాట. శాలరీ విషయానికి వచ్చేసరికి అప్ టు 32K శాలరీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే బీపీఓ ఇంగ్లీష్ రిక్వైర్డ్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది 24/7 షిఫ్టింగ్ పద్ధతి అయితే ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెషర్స్ కెన్ అప్లై, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. 0 నుంచి 5 ఇయర్స్ లోపు వారు ఎవరైనా, అంటే ఏజ్ కాదు, ఫ్రెషర్స్కి అంటే 0 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి 270 వేకెన్సీస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు, అంటే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా లొకేషన్ వచ్చేసరికి అంటే ఈ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉందంటే కోల్కతా, మొహాలి, ఇండోర్, హైదరాబాద్, పూణే, బెంగళూరు రూరల్, అంటే బెంగళూరు రూరల్లో ఉంది. అలాగే గురుగ్రామ్, చెన్నై, జైపూర్ ఇలా వేరియస్ లొకేషన్స్లో అయితే మనకు ఈ కంపెనీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనకు శాలరీ విషయానికి వచ్చేసరికి 2.25 ల్యాక్స్ నుంచి 4 ల్యాక్స్ పర్ యానం వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్టార్టింగే మస్ట్ హ్యావ్ స్కిల్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ గురించి కొద్దిగా అవగాహన అయితే ఉండాలి, అంటే అర్థం చేసుకునే నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే మనము వేరే స్టేట్స్కి వెళ్ళి ఉన్నప్పుడు అక్కడైతే కొద్దిగా ఇబ్బంది పడకుండా ఇంగ్లీష్ కొద్దిగా అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే మంచి స్కిల్స్ ఉండాలి. ఇందులో ఇన్బౌండ్ ప్రాసెస్ బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్లో, అలాగే కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్తో మంచిగా డీల్ చేయడం అనమాట. అలాగే ఈమెయిల్స్ అంటే ఈమెయిల్స్ను రిసీవ్ చేసి వాటికి కరెక్ట్గా రిప్లై ఇవ్వడం అనమాట. అలాగే కాలింగ్ అంటే కస్టమర్ నుంచి కాల్స్ అటెంప్ట్ చేసి ఆ కాల్స్కి మీరు ఖచ్చితంగా అయితే మంచి మీనింగ్తో, అంటే ఆ కస్టమర్ డౌట్కి మంచిగా రిప్లై అయితే ఇవ్వాలి. అలాగే అవుట్బౌండ్ ప్రాసెస్ అసడ్ చాటింగ్ ప్రాసెస్, అంటే చాట్ చేస్తూ కూడా కస్టమర్కి డౌట్స్ క్లారిఫై చేయాలన్నమాట. అలాగే సిఎస్సి డొమెస్టిక్ చాట్, ఇంటర్నేషనల్ బీపీఓ హియరింగ్, అలాగే సిసిఏ బ్లెండెడ్ ప్రాసెస్, ఏ కాల్ సెంటర్ ఆపరేషన్స్, ఇలా ఈమెయిల్స్ ప్రాసెస్, కస్టమరు, ఇలా వేరియస్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అంటే వీటిలలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాటింగ్ కానీ, లేదా కాల్ సెంటర్కి సంబంధించింది కానీ, లేదా ఈమెయిల్స్ కానీ, వీటిలలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరైతే జాబ్ చేయొచ్చు అనమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యూ విల్ డూ, మీరు ఏమేమి చేయాల్సి ఉంటుందంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, అంటే ఈ జాబ్ పేరు ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, అంటే కస్టమర్కి సపోర్ట్ చేస్తూ అతనికి ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉండాలన్నమాట. హ్యావ్ టు రిజాల్వ్ కస్టమర్స్ ఎంక్వైరీ ఓవర్ కాల్ ఆర్ చాట్, అంటే కాల్స్ ద్వారా కానీ లేదా చాట్ ద్వారా కానీ, అంటే ఈమెయిల్స్ కూడా చాటింగ్ కిందనే వస్తాయి అన్నమాట. అలా ఈమెయిల్స్ ద్వారా కానీ కస్టమర్కి అయితే రిప్లై ఇస్తూ ఉండాలి. అలాగే గుడ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అంటే కంప్యూటర్ గురించి బాగా తెలిసి ఉండాలన్నమాట. 9 అవర్స్ ఆఫ్ డ్యూటీ, 8 అవర్స్ వర్క్ అండ్ 1 అవర్ బ్రేక్, అంటే 9 అవర్స్ ఉండాల్సి ఉంటుంది ఆఫీస్లో, 8 అవర్స్ అయితే వర్క్ ఉంటుంది, 1 అవర్ అయితే బ్రేక్ అనమాట, అంటే లంచ్ బ్రేక్ అలా. ఇంకా 5 డేస్ వర్కింగ్ అండ్ 2 వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఇన్ 24/7 షిఫ్ట్, అంటే 24/7 షిఫ్టింగ్ పద్ధతులు అయితే మీకు ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి ఫ్రెషర్స్ కెన్ అప్లై, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే ఇమీడియట్ జాయినర్, వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకా అప్లై చేసే లింక్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేస్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి
ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదనమాట అప్లై చేసేటప్పుడు. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో